మొదట బోటీని తీసుకొని పేగులను సపరేట్ చేసుకొని నెమ్మదిగా ఒక్కొక్క పేగులలో వాటర్ పోసి నీట్గా కడుక్కోవాలి. అలా ఓపెన్ చేసి అలా పైపు కింద పెట్టేసి అన్ని పేగులలో వాటర్ పోసి క్లీన్గా కడుక్కోవాలి. అలా కడుక్కున్న పేగులను ఇలా చుట్టేసి అప్పుడు కట్ చేసుకోవాలి. ఇలా కట్ చేసుకోవాలి పీసులుగా. తర్వాత ఉన్న దుబ్బాని వేడి నీళ్ళలో పెట్టి ఇమ్మీడియట్గా ఒక స్పూన్ తీసుకొని ఇలా గీకాలి. అప్పుడు పైన ఉన్నదంతా వస్తుంది. మీరు ఇందులో ఒకటి అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే కొంచెమైనా కానీ చల్లపడిందంటే అది రాదు. సో ఎంత వేడిగా ఉంటే అంత త్వరగా వస్తుంది. అలా నీట్గా క్లీన్ చేసుకోవాలి. ఇలా క్లీన్ చేసుకొని ఇలా క్లీన్ చేసుకొని కట్ చేసుకోవాలి. చిన్న చిన్న పీసుల్లా కట్ చేసుకోవాలి. మరీ చిన్నగా అవసరం లేదు, కొంచెం పెద్దగా కట్ చేసుకున్నా పర్లేదు, ఎందుకంటే ఉడికిన తర్వాత అవి చిన్నగానే అవుతాయి. తర్వాత ఇదంతా నీట్గా బౌల్లో పెట్టుకొని 4 to 5 times కడుక్కోవాలి. 2 గిన్నెలు తీసుకొని ఒక గిన్నెలో నుంచి ఇంకో గిన్నెలకు, ఇంకో గిన్నెలో నుంచి ఇంకో గిన్నెలకు ఉప్పు కూడా వేసుకొని కడుక్కుంటే ఇంకా నీట్ అవుతుంది. అలా నీట్గా తెల్లగా అయ్యేలాగా కడుక్కోవాలి. ఎంత నీట్గా కడుక్కుంటే అంత బాగుంటుంది.